వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాలో 4 మార్పులు చేశారు. ఈ మార్పులు ఈ రోజు చేయబడ్డాయి మరియు అవి వరుస అంతర్గత ఆందోళనలను ఎదుర్కొన్నాయి. ఈ రోజు టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు బీఫారాలను అందజేయగా ఈ మార్పులు ప్రచారంలోకి వచ్చాయి. మడకశిర, మాడుగుల, వెంకటగిరి, ఉండి, పాడేరు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఈ నియోజకవర్గాలన్నింటిలో గతంలో పోటీలో వేర్వేరు పోటీదారులు ఉండగా ఇప్పుడు వారందరి స్థానంలో కొత్త అభ్యర్థులే వచ్చారు. గతంలో మడకశిర పోటీలో సునీల్ ఉండగా చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుని ఆయన స్థానంలో ఎంఎస్ రాజును నియమించారు. అనుకున్నట్లుగానే మంతెన రామరాజును పక్కన పెట్టి ఉండిలో బాగా చర్చనీయాంశమైన రఘురామ కృష్ణరాజును పక్కన పెట్టారు. ఉండిలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ జెండాలను తొలగించి ఆవరణకు తాళం వేసి రామరాజు అనుచరులు నిరసన తెలిపారు. పాడేరు టికెట్ను వెంకట రమేష్ నాయుడు స్థానంలో గిడ్డి ఈశ్వరికి ఇచ్చారు. టికెట్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన సమస్యాత్మక అభ్యర్థి బండారు సత్యనారాయణకు మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో ఎన్నికల ప్రచారం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించిన ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ కు ఒరిగిందేమీ లేదు. వెంకటగిరి విషయానికి వస్తే చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంలో కురుగుండ్ల రామకృష్ణకు టికెట్ సర్దుబాటు చేశారు. అయితే ఈ మార్పును కార్యకర్తలు స్వాగతించారు. గతంలో రామకృష్ణ కుమార్తెకు టికెట్ ఇచ్చారు. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.